ఈరోజు వీళ్ళ ముగ్గురితో ఒక చిన్న ఫన్నీ గేమ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇది జాగ్రత్తగా వినడానికి హెల్ప్ చేస్తుంది. గేమ్ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఒక సీక్రెట్ వేదాకి చెప్తాను. వేద జాగ్రత్తగా విని మధుకి చెప్పాలి. మధు నువ్వు జాగ్రత్తగా విని ఎవరికి చెప్పాలి? హనీకి చెప్పాలి. హనీ నువ్వు మాత్రం నువ్వేం విన్నావో అది పైకి చెప్పాలి. ఇవన్నీ మధ్యలో సీక్రెట్ కదా, రహస్యంగా చెప్పేసరికి ఏమవుతుంది, ఒక్కోటి సరిగ్గా వినకపోతే మారిపోతుంది. నేను చెప్పిన వర్డ్ అంతా, నేను చెప్పిన సెంటెన్స్ అంతా మారిపోతుంది. అవునా? నచ్చింది కదా మీకు? ఈ గేమ్ నచ్చుతుంది అనుకుంటున్నా. ఆడదామా? రెడీ? అందరు రెడీగా ఉన్నారా? ఇది ఇంకా ఎక్కువ మంది ఉంటే భలే ఉంటుంది. ఈసారి ఆడుకుందాం. ఇవాళ మనకు ముగ్గురమే ఉన్నాం కదా, ఇంతవరకు ఆడదాం. రెడీ? స్టార్ట్ చేయనా? అందరు రెడీగా ఉండండి. పిచ్చుకో పిచ్చుకో పిచ్చి పిచ్చి పిచ్చుకో. పిచ్చుక పిచ్చుక పిచ్చి పిచ్చి పిచ్చుక. నేను చెప్పింది పిచ్చుక, నీకు పిచ్చుకో వెళ్ళిపోయింది. అంటే ఎవరు తప్పు చెప్పారు మీలో? నువ్వు పిచ్చుక అని చెప్పు. నీకు అలా కరెక్ట్ గా రాలేదు. ఓకే, బాగుంది కదా. ఈసారి ఏం మారుతుందో, నేనేం చెప్తానో ఫైనల్ గా ఏ వర్డ్ వస్తుందో చూద్దాం. ఓకేనా? కోతి మిద్ది కోతి మిద్దినా? నువ్వేం చెప్పా? అనగనగా కోతి. నువ్వు చెప్పవేదా? అనగనగా ఒక కోతి, కోతి కుంది మూతి మూతి కోతి. మూతి మూతి కోతి. ఏం అర్థం లేదు కానీ సరదాగా ఉంది. ఇంకొకటి ఆడదామా? ఆడదామా? ఇంకొకటి. రెడీగా ఉండాలి, గట్టిగా చక్కగా జాగ్రత్తగా వినాలి. రెడీ? రెడీ. చెప్పు, పర్వాలేదు. ఎలా? ఏది నీకేది వినిపిస్తుంది? మళ్ళీ చెప్పు వేదా ఒకసారి. గట్టిగా కొండ మీద కోతి. కొండ మీద కోతి అంటే లాస్ట్ కి అందలేదు, మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. కొండ మీద కొండ, కొండ మీద కొండ, 7 కొండలు వెంకన్న. నేను చెప్పింది ఏంటంటే కొండ మీద కొండ, కొండ మీద కొండ, 7 కొండల మీద వెంకన్న. అలాగే చెప్పావా? సగమే చెప్పావా? ఓకే ఓకే. ఈ ఆట నచ్చిందా లేదా? ఈసారి హాలిడేస్ వస్తే పిల్లలు, ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే కలిసి ఆడుకుందాం. ఇందులో మీకు ఏంటి జాగ్రత్త పడాల్సింది? జాగ్రత్తగా వినాలి. విన్నది గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకున్నది గట్టిగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, బాయ్.